వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 18 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇన్ ది నెట్వర్క్ షోన్ ఇన్ ది గివెన్ ఫిగర్, ఇక్కడ ఒక నెట్వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ బిట్ ఏ అండ్ బి. ఏ పాయింట్ నుంచి బి పాయింట్ మధ్యలో ఉండేటటువంటి ఈ రెసిస్టర్స్ అన్నిటికీ ఒక ఈక్వివలెంట్ రెసిస్టెన్స్. అండ్ బి బిట్ ఏ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్కి కానీ తీసుకుంటే ఈ మధ్యలో ఉండేటటువంటి రెసిస్టెన్సెస్ కి ఆ సిచ్యువేషన్ లో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఏ నుంచి బి వరకు చూద్దాం. సపోజ్ ఇది మనం ఈ ఏని ఇక్కడ రాద్దాం, ఏ ఈ బిని ఇటు. ఇప్పుడు ఏ నుంచి వెళ్ళినటువంటి కరెంట్ ఏమవుతుంది చూడండి, ఇటు కరెంట్ డైవర్ట్ అవుతుంది, ఇలా వెళ్ళిన కరెంట్ ఇలా డైవర్ట్ అవుతుంది, ఇలా టర్న్ తిరిగి ఈ రెసిస్టర్లోకి ఎంటర్ అవుతుంది, ఇలా వచ్చి ఈ రెసిస్టర్లోకి ఎంటర్ అవుతుంది, ఇప్పుడు బి దగ్గరికి వస్తుంది. క్లియర్? అప్పుడు బిని రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఏ నుంచి ఇలా కరెంట్ పంపినప్పుడు ఈ 2 Ω ఉంది కదా, దీన్ని R1 అన్నాం అనుకుందాం. ఈ R1 లో నుంచి కరెంట్ ఇలాగూ ఈ 2 Ω అంటే R2లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఇలాగూ ఈ R3లోకి వెళ్తుంది. ఇది ఒక పాత్. సెకండ్ పాత్ ఇక్కడి నుంచి వెళ్ళే కరెంట్ ఇలా కూడా వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ నుంచి ఈ బి వరకు కరెంట్ ఇలా కూడా వెళ్తుంది. ఇలా వచ్చిన కరెంటు ఇటు ఒక వేగా స్ప్లిట్ ఇలా తిరిగి ఇలా వెళ్ళడం ఒకటి, ఇలా ఈ 2 Ω నుంచి వెళ్ళడం ఒకటి. రైట్? ఇక్కడ దీన్ని నేను R4 అంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏ బిట్లో కరెంట్ యొక్క పాత్ ఏంటో కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం క్లియర్ గా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ నుంచి బీకి వెళ్ళిన పాత్ ఏంటో రాస్తున్నాం చూడండి. ఫస్ట్ ఈ ఏ నుంచి వెళ్ళిన కరెంట్ R1 లో పాస్ అవుతుంది. R1 నుంచి ఇలా R2లోకి వెళ్తుంది, R2 అక్కడి నుంచి ఇలా R3లోకి వస్తుంది, అండ్ R3. ఈ మూడింట్లోకి సేమ్ కరెంట్ వెళ్తోంది కాబట్టి ఈ మూడు సిరీస్ లో ఉన్నట్టు. క్లియరా? ఇది కాక మళ్ళీ ఇక్కడి నుంచి ఈ కరెంట్ అంటే పార్ట్ ఆఫ్ ది కరెంట్ ఇటు వెళ్తే ఇంకో పార్ట్ ఇలా R4 లోంచి కూడా వెళ్తోంది. అంటే ఈ మూడింటిని సిరీస్ లో మనం కన్సిడర్ చేసి ఒక రెసిస్టర్ గా మారుద్దాం ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, ఈ సిరీస్ లో ఉన్నదాన్ని నేను ఇక్కడ RS అని రాస్తున్నాను. RS అంటే ఏమవుతుంది, R1 ని R2 ని R3 ని యాడ్ చేయగా వచ్చినటువంటి వాల్యూ. అంటే ఇప్పుడు RS ఎంత అవుతుంది, R1 అంటే 2, R2 అంటే 2, R3 అన్నా కూడా 2నే. అంటే 2 + 2 + 2 అంటే 6 Ω. ఓకేనా? ఇప్పుడు ఈ 6 Ω ని ఒక రెసిస్టర్ గాను, అండ్ ఈ 2 Ω అంటే R4 దీన్ని ఒక రెసిస్టర్ గాను తీసుకుంటే, అంటే ఏ నుంచి వెళ్ళే కరెంట్ ఇందామని చెప్పినట్టు మీకు మళ్ళీ ఇది బ్లూ పెన్తో ఇంకోసారి చూపిస్తాను చూడండి, బ్లూ కలర్ తో. ఇలా వెళ్ళింది, ఈ 6 Ω ద్వారా పాస్ అయి ఇలా బీని రీచ్ అవుతుంది. ఇంకోటి ఈ గివెన్ R4 అని చూసారా 2 Ω, దాని ద్వారా పాస్ అయి కూడా ఇలా బీకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 6 and 2 ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. ఇదేమో R4, ఇది వచ్చి ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసేటట్టు RS. ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. వీటి మనం ప్యారలల్ ది అప్లై చేద్దాం, అంటే ప్యారలల్ గా ఉండేటటువంటి ఫార్ములా. RS ఈజ్ ప్యారలల్ టు R4 కాబట్టి ఇక్కడ ప్యారలల్ అంటే 1/RP ఏమవుతుంది, ప్యారలల్ కి రెసిప్రోకల్స్ ని యాడ్ చేయాలి. 1/RS + 1/R4. 1/RS అంటే 1/6 + 1/2. 6 కి 2 కి ఎల్సిఎం 6 అవుతుంది. 6 టేబుల్లో 6 1 టైం కదా ఉంటుంది, 1 × 1 1. 2 టేబుల్లో 6 ఏమో 3 టైమ్స్, 3 × 1 3. అంటే ఇది 4/6. 2 2s are 2 3s are. ఇది 1/RP వాల్యూ. మనకు కావాల్సింది RP వాల్యూ.
దేర్ఫోర్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, అదే ఇక్కడ ఈ కేసులో అయితే ఆర్పి అంటున్నాం. అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది. ఇది 1/RP వాల్యూ కదా, రెసిప్రోకల్ అయితే 3/2 అవుతుంది. 3/2 అంటే 1.5 ఓం. అంటే ఏ నుంచి బికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 1.5 ఓం. ఒక కేసు అయింది. ఇప్పుడు ఈ బి బిట్ చేద్దాం. బి బిట్ ఎక్కడి నుంచి, ఏ అండ్ సి, బిట్వీన్ ఏ అండ్ సి అని అర్థం. ఇప్పుడు ఏ నుంచి సికి ఏంటో ఎలా ఉంటుందో కరెంట్ అలా చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది నేను మీకు కొంచెం కలర్ మారుస్తున్నాను. ఈ ఏ నుంచి ఇలా ఇచ్చిన కరెంటు సి దగ్గర నుంచి బయటికి రావాలి. ఇది ఇప్పుడు మన టార్గెట్. ఇందాక ఏ నుంచి బి అయిపోయింది, ఇప్పుడు ఏ నుంచి సి. ఇప్పుడు ఏ నుంచి ఇలా ఇచ్చినట్టు కరెంటు ఇక్కడి నుంచి 2 పాత్స్ గా డివైడ్ అయ్యి ఒక పాత్ ఇలా వెళ్తుంది, ఒక పాత్ ఇలా వెళ్తుంది. అంటే త్రూ R1, ఇక్కడ నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా రౌండప్ చేస్తాను రెడ్ పెన్ తోని. R1 ద్వారా పాస్ అయ్యి ఇలా R2 ద్వారా పాస్ అయ్యి ఇలా సి దగ్గరికి వెళ్ళిపోతుంది. సేమ్ కరెంట్ వెళ్తుంది కాబట్టి ఈ రెండు సిరీస్. మళ్ళీ ఇలా ఇంకొక పాత్, ఇంకోటి ఇలా టర్న్ తీసుకుని ఇటు, ఇందాక ఇలా వెళ్ళిపోయింది ఆర్ఎంఆర్కి, అది ఇలా టర్న్ తీసుకుని R4 ద్వారా పాస్ అయ్యి R4 ద్వారా ఇలా మళ్ళీ R3ని కవర్ చేస్తూ ఇలా సి దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? R4ని R3ని కూడా కవర్ చేస్తుంది. సింబల్స్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ చిన్న చిన్న సింబల్స్ ఎందుకు పెట్టానంటే ఈ రెండు ఓకే ఒక పాత్ని, అంటే ఒక కరెంట్ యొక్క పాత్ డినోట్ చేస్తున్నాయి, ఈ రెండు ఒక కరెంట్ యొక్క పాత్ డినోట్ చేస్తున్నాయి. రైట్? అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఉన్నాడు, R1 R2 రెండు కూడా సిరీస్ లో ఉన్నాయి. R1 R2 ఆర్ ఇన్ సిరీస్. ఓకే, దాన్ని ఏమందాం, సిరీస్ కాబట్టి మనం ఇప్పుడు ఆ రెండింటిలో పాస్ అయ్యే కరెంట్ ని R5 అందాం. R5 కావాలి అంటే R1 ని R2 డైరెక్ట్ గా యాడ్ చేయటమే. సిరీస్ లో అయితే రెసిప్రోకల్ తీసుకోకలేదు. సో R1 అన్న 2 ఓమే, R2 అన్న 2 ఓమే. సో 2 + 2 4 ఓము. ఇది R5 అలా ఉంచుదాం. ఇది ఒకటి. అండ్ సెకండ్ కరెంట్ ఎందులో మళ్ళీ ఎలా వెళ్తుంది, సెకండ్ కరెంట్ R4 ద్వారా R3 ద్వారా మళ్ళీ సేమ్ చేరుతుంది. అంటే R4 R3 ఆర్ ఇన్ సిరీస్. దీన్ని R6 అందాం. అంటే R4ని R3ని సిరీస్ కాబట్టి యాడ్ చేయాలి డైరెక్ట్ గా. R4 అన్న 2 ఓమే, R3 అన్న 2 ఓమే. సో 2 + 2 ఇది ఒక 4 ఓము. ఇప్పుడు RS అండ్ R6 R5 సారీ, ఇది R5 అండ్ R6 ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇలా వెళ్ళేది ఈ పాత్రలో వెళ్ళేది ఇది, ఈ పాత్రలో వెళ్ళేది ఇది. అంటే ఇలా ఉన్నాయి. ఈ పైదేమో R5, ఇది R6. ఇలా ఏ నుంచి స్టార్ట్ అయింది, సి దగ్గర మీట్ అవుతున్నాయి. రైట్? ఇక్కడ ఈ వాల్యూస్ రాస్తున్నాను చూడండి. ఇలా వెళ్ళేది R5 అంత మనకి 4 ఓము, ఇదంతా 4 ఓము. ఓకే, ఇలా వెళ్ళిన కరెంటు ఇలా మీట్ అవుతుంది, ఇలా వెళ్ళిన కరెంటు ఇలా మీట్ అవుతుంది. క్లియర్? అంటే ఈ రెండు, ఇది R5 అంటున్నాను, ఇది R6 అంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. క్లియర్ అర్థమవుతుంది కదా? అంటే ఇక్కడ R5 అనేది R6కి ప్యారలల్ గా ఉంది కాబట్టి మళ్ళీ దీనికి మళ్ళీ ప్యారలల్ ఫార్ములా. అంటే 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R5 ప్లస్ 1/R6. రైట్? R5 అన్న 4ఏ, R6 అన్న 4ఏ కాబట్టి ఇది 1/4 ప్లస్ 1/4. అంటే 1/RP అనేది 1/4 ప్లస్ 1/4 2 టైమ్స్ 1/4. 2తో 4ని క్యాన్సిల్ చేద్దాం, 1/2. దీన్ని బట్టి RP ఎంత అవుతుంది, 1/RP 1/2 అయితే RP 2 ఓం అవుతుంది. RP అనేది 2 ఓం అవుతుంది. సో దేర్ ఫోర్ ఈ కేసులో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే REQ నథింగ్ బట్ ఇందులో RP ఈ సిచ్యువేషన్ లో 2 ఓం అయ్యింది. క్లియర్? ఇంకా ఫైనల్ గా చూస్తే ఏ నుంచి బికి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చి 1.5 ఓం అండ్ ఏ బిట్వీన్ ఏ అండ్ సి ఈ మధ్యలో కనుక చూస్తే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చి 2 ఓం. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 18 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel.
Thank you very much.